కార్తీక పురాణం 3వ అధ్యాయం 3వ రోజు పారాయణము. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యాలు కలుగుటయే గాక మరణానంతరము శివ సాన్నిధ్యము చేరెదరు. కానీ కొంతమంది ఆస్తిపరులైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైన స్నానదాన జపతపాదులు చేయకపోవుట వలన అనేక చండలాది జన్మాలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు. ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారం బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవ సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమీయూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించెను. హే ప్రభో, అనాథరక్షక, దీనబంధువ, ఆపదలోనున్న గజేంద్రుడిని, నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుడిని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలను విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, ఓ మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రార్థించెను. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకు ఈ రాక్షస రూపంబులు కలిగెను, మీ వృత్తాంతమును తెలుపుడు అని పలికారు. విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడును అనే గర్వము గలవాడిని. న్యాయాన్యాయ విచక్షణలను మాని పశువు వలె ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనమును లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ లోబినై లోకకంటకుడినై జీవిస్తూ ఉండేవాడిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటివేచితిని. అందులోకి ఆ విప్రునకు కోపము వచ్చి, ఓరి నీచుడా, అన్యాయముగా డబ్బును కూడా లాగినది చాలక మంచి చెడులు తెలియక తోటి బ్రాహ్మణుడిని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి గాన నీవు రాక్షసుడవై నరభక్షకుడవై నిర్మానుష్య ప్రదేశములో ఉందువుగాక అని శపించెను. నాకీ రాక్షస రూపము అందువలనే కలిగినది. బ్రహ్మాశ్రమునకైనా తప్పించుకొనవచ్చును గాని బ్రాహ్మణ శ్రాపమును తప్పించుకొనలేము కదా. నా అపరాధమును క్షమింపుము అని ప్రార్థించెను. అందులోక అతడు దయతలచి, ఓయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షము గలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతము ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువుగాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణ చేయుచూ ఉంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడు.
మొదటి రాక్షసుడి వృత్తాంతము ఈ విధముగా చెప్పెను. ఇక రెండవ రాక్షసుని వృత్తాంతము. ఓ విప్రోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక అన్నమో రామచంద్ర అనునట్లు చేశాను. వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించడివాడును. నేను ఎట్టి దానధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కాన నాకు ఈ రాక్షసత్వము కలిగెను. నన్నీ పాపపంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా అతని వృత్తాంతము తెలియచేసెను. ఓ మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణువు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచూ ఉండేవాడిని. భగవంతునికి ధూపదీప నైవేద్యములను అర్పించక భక్తులు గొనితెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచు మధ్యమాంసము సేవించుచు పాపకార్యాలు చేసినందుకు నాకు మరణానంతరం ఈ రూపమును ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుము అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపనమును ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోరకృత్యంబుల వల్ల మీకు ఈ రూపములు కలిగెను. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగించదను అని వారిని ఓదార్చి తనతో తీసుకుని వెళ్ళి ఆ ముగ్గురికి విముక్తి కలగాలని సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరి నదిలో స్నానమాచరించి ఆ స్నాన పుణ్యఫలాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఏగిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు. అందువలన ఎలాంటి ఆటంకాలు వచ్చినా కార్తీక స్నానాలను ఆచరించాలి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠోప్రోక్త కార్తీక మహత్య మండలి 3వ రోజు అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము. స్వస్తి.